నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మరియు దేశ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ శుక్రవారం రోజున జరుపుకుంటున్న హోలీ వేడుకను ఇటు హిందువులకు మరియు ముస్లిం సోదరులకు ప్రత్యేకమైనదిగా తెలుపుతూ ఆనందోత్సాహాల మధ్య అందరూ కలిసిమెలిసి ఈ పండుగ వేడుకను జరుపుకోవాలని కోరారు. మిత్రులకి మార్చి 14న పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారంకి సంబంధించిన శుభాకాంక్షలు. ఎందుకంటే ముస్లిం సోదరులందరూ శుక్రవారం అతి పవిత్రమైంది, నమాజ్కి సంబంధించిన గొప్ప విలువైన రోజు. సోదరులందరికీ రంజాన్ జుమా ముబారక్, రంజాన్ మైనేక జుమా ముబారక్. మరొక వైపు హిందూ సోదరులందరూ హోలీ చాలా ప్రాచీనమైన పండుగది. అలెగ్జాండర్ టైం నుంచి భారతదేశంలో అది కొనసాగుతూ వచ్చింది. మనకి అనేక ఇతిహాసాల్లో కూడా హోలీకి సంబంధించిన విషయాలు రాశారు. ఇంకోసం హోలీ పండుగ నేర్చుకొని హోలీ పండుగను చేసుకోవాలనుకుంటున్న సోదరులు, హిందూ సోదరులు ఎవరుతున్నారో వారికి హోలీ పండుగ శుభాకాంక్షలు. హిందువులైనా ముస్లింలైనా మనం ఈ దేశ వాసులం. ఒకరి పండుగల్ని మరొకరు గౌరవించుకున్నప్పుడు, ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకున్నప్పుడు ఒక శాంతి, సౌఖ్యం, ప్రేమ, ఆప్యాయత వెలువరుస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం వచ్చే రెండు పండుగలని పరస్పర సహకారంతో, పరస్పర ప్రేమతోటి మనం నడిపించాలి. ఎందుకోసం అంటే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హైదరాబాద్ అంటేనే గంగా జమున సహజీవన సంస్కృతి. ఆ సంస్కృతిని కాపాడే క్రమంలో భాగంగానే మనం పరస్పర పండుగలను గౌరవించుకొని ప్రపంచానికి, భారతదేశానికి, అట్లాగే తెలంగాణ సమాజానికి, హైదరాబాద్ నగరానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అందరికీ జుమా ముబారక్, అదేవిధంగా హోలీ ముబారక్. నేను డాక్టర్ రియాజ్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్. మై మొహమ్మద్ రియాజ్, మై చైర్మన్, స్టేట్ లైబ్రరీ డిపార్ట్మెంట్.